మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు బండి ప్రకాష్, పుల్లూరి ప్రసాదరావులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకంగా పనిచేసిన ఈ ఇద్దరు అనారోగ్య సమస్యలతోనే లొంగిపోతున్నట్లు ప్రకటించారు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఎస్ఐబి కీలక ఆపరేషన్లో ఇద్దరు అగ్రనేతలు లొంగిపోయారు. పార్టీ ఐడియాలజీని నిర్మించిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా బండి ప్రకాష్ పనిచేశారు. మావోయిస్టు పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్గా ఉన్నారు. 45 సంవత్సరాలు సిపిఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాలో పనిచేశారు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్. ప్రకాష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. 2004 శాంతి చర్చల్లో కూడా బండి ప్రకాష్ పాల్గొన్నారు. బండి ప్రకాష్ పై ఉన్న 20 లక్షల రివార్డును ఇస్తామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం పిలుపు విని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ శంకరన్న, ఎలియాస్ సోమన్న, ఎలియాస్ చంద్రన్న, ఆయనతో పాటుగా బండి ప్రకాష్ ఎలియాస్ ప్రభాత్ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు, ఇద్దరు కూడా అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వచ్చారు. పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో 17 ఏళ్లు పనిచేశారు. 1980లో కిషన్ జీకి ప్రధాన అనుచరుడిగా మారారు పుల్లూరి. 1992లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2008లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారు. పుల్లూరి స్వస్థలం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్. మావోయిస్టు పార్టీలో అత్యంత సీనియర్గా పుల్లూరి ప్రసాదరావు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకుడిగా ఉన్నారు. 2007 నుంచి నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పుల్లూరి ప్రసాదరావు ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్ గా సుదీర్ఘంగా 17 ఇయర్స్ 17 సంవత్సరాల పాటు పనిచేశాడు. మొన్న 21 అక్టోబర్ నాడు జన వాహినిలో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దాంతో పాటుగానే కొంత ఆయనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇట్లన్నీ కారణాల వల్ల ఈ ఆర్గనైజేషన్ నుంచి వేరుపడ్డాడు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. ఎస్ఐబి ఆపరేషన్తో ఇప్పటి వరకు 427 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీలో 9 మంది ఉంటే 5గురు తెలంగాణకు చెందిన వాళ్ళేనన్నారు డీజీపీ. ఇంకా తెలంగాణకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉందని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులపై చర్యలు తీసుకోవాలనటం కరెక్ట్ కాదని చెప్పారు. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్ తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు పార్టీ నుంచి బయటకు వచ్చినారు. ఇంక్లూడింగ్ ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లు. మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5గురు తెలంగాణ వాళ్ళు. అనారోగ్య పరిస్థితితోనే జనజీవన స్రవంతిలోకి వచ్చానని చెప్పారు పుల్లూరి ప్రసాదరావు. ఇది లొంగుబాటు కాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కోసం పని చేస్తామని చెప్పారు. మావోయిస్టు పార్టీ చాలా మందిని కోల్పోయిందని, సిద్ధాంతం కోసమే పనిచేస్తున్నామన్నారు. పార్టీలో అంతర్గత చీలికలు వచ్చాయని చెప్పారు పుల్లూరి ప్రసాదరావు. తమ సిద్ధాంతం ఓడిపోలేదని, ఓడించడం ఎవరి తరం కాదన్నారు. ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట కగార ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపటికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనిజం మావోయిస్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలే, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. మావోయిస్టులంతా జనజీవన స్రవంతిలో కలవాలని ఇప్పటికే రాష్ట్ర సర్కారు పిలుపునిచ్చింది. దీంతో ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని తెలిపారు పోలీసులు.